హలో అండి. అందరికీ నమస్కారం. అడిసిమిల్లి గారు, మళ్ళీ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చూస్తామా? అంటే ఒక 2 దశాబ్దాల క్రితం దాదాపుగా పరిటాల రవి గారి హత్య చూసాము. అప్పటి అధికార పార్టీ. అంటే అలా జరుగుతుందని నా ఉద్దేశ్యం కాదు గానీ, బీటెక్ రవి గారు కూడా నిన్న బయటికి వచ్చి, "నా ప్రాణానికి హాని ఉంది. గన్‌మెన్‌లని తొలగించారు." అంటే పరిటాల రవి గారి ఎపిసోడ్‌లో జరిగినటువంటియే ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఆయనకి కూడా మనకి గన్‌మెన్‌లని తగ్గించారని చెప్పి ఆయన కూడా అప్పట్లో బయటకొచ్చాడు. అంటే ఏంటి మళ్ళీ అటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా చూసే ప్రమాదం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ఏమైనా పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారు బరితెగించున్నారండి. పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహకరిస్తున్నారు వాళ్ళకి. ఒక 20 రోజుల క్రితం చూసాం మనం. బీటెక్ రవి గారిని అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళి తర్వాత అరెస్ట్ చూపించారు. పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి మాట్లాడిన తీరు ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు. ఇప్పుడు మనం బయట ఎవరో ఊహించి వార్తలో కాదు ఇది. స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఈ మాట. ఇప్పుడు మళ్ళీ గన్మెన్లను తీసేసారు. ఆయన ప్రాణాల ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. డెఫినెట్ గా బీటెక్ రవి గారు పులివెందుల్లో మొనగాళ్ళలాగా నిలబడ్డాడు. ఎన్నాళ్ళు వాళ్ళ ఆధిపత్యానికి, వాళ్ళ అధికారానికి, అధికార మదానికి ఈయన అడ్డుతగులుతా ఉన్నాడు. దీన్ని తొలగించుకోవాలి. వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రొసీజరు, వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళు తొలగించుకుంటూ పోతూ ఉంటారు. భయపెడతారు, బతిమాలుతారు, పులవ పెడతారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. చివరికి అడ్డు తొలగించుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. ఈయనకి కూడా సమాచారం ఉంటుంది కొద్దిగా. దాంతో ఆయన తన ఆందోళన బయటపెట్టాడు. ఇది వాళ్ళకి నిత్యకృత్యం అండి. ఇటీవల కాలంలో రాజకీయ హత్యలు లేవంటే గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారిని చంపలేదా? మనకు తెలియకుండా ఎన్ని అయిపోయినాయో అడ్డాలు తొలగించుకుంటా అయ్యింది. మీకు వాళ్ళ దేయ విషయంలో కూడా వాళ్ళకి మెయిన్ ఒకటేనండి. వాళ్ళు పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి అధిక అండ ఉంది. ఇంత చెలరేగిపోతున్నా కానీ పైన ఉన్న వాళ్ళు మాట్లాడతలేరు. మరి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం కుదిరిందో అరేంజ్మెంట్ అగ్రిమెంట్ తెలియదు కానీ చాలా దుర్మార్గంగా అన్యాయంగా ఉంది వ్యవహారం అంతా. ఇది సహించరాని విషయం. ఇది బీటెక్ రవి గారే కాదండి, ఇంకా చాలా మందిని వాళ్ళు అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం నాయకులు కానీ, ప్రతిపక్షాల విపక్షాల నాయకులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వ్యవస్థలో అవస్థల పాలైపోయి నిర్వీర్యమైపోయి ఊడిగం చేస్తా ఉంది. కనీసం పౌరుషం ఉన్న నాయకులు, అధికారులు, బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు, ప్రజల పట్ల ప్రజల్ని రక్షించాల్సిన అధికారులు వాళ్ళ బాధ్యత మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. స్వార్థానికి లోబడి ఉన్నారు, సంపాదనకు అలవాటు పడ్డారు. లేదా కులమో మతమో ఏదో ఒక ప్రలోభానికో ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇలాంటి వాటికి లోనవుతా ఉన్నారు. కులం మతం వీటికి లోనవుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. ఒక ఒక పక్కనే వాళ్ళు పూర్తిగా ఇక రేపు అధికారంలో రాలేరనేటువంటిది అర్థమవుతా ఉంది. ఈ పరాజయం అనేటువంటిది ఖాయమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బరితెగించి వాళ్ళు చేయగలిగినంత చేసేస్తారు. దాని నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంటుంది వ్యవహారం. ఎటుగేరేస్తాడో తెలియదు పిచ్చోడు. అలాగే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు, దుర్మార్గాలు తెగబడతారు. బరితెగించున్నారు. ఈ 2-3 నెలల్లో దాదాపు 100 రోజులు ప్రతి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. వీళ్ళని వీళ్ళుగా రాజకీయంగా ఎదుర్కోవడం ఎవరికే కష్టం కాదు. ప్రజల తీర్పు నిక్కచ్చిగా ప్రజల తీర్పు కోరుకునే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రజలను ప్రలోభ పెట్టడం అది కూడా పర్లేదు. ప్రజలు పెడుతుంటే అది తప్పురా బాబు, వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళు దొంగ హామీలు ఇస్తున్నారు, వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ నాశనం అయిపోతున్నాం చెప్పుకుని కూడా సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు, ఆస్తులు లాక్కోవడం, ఇరికించడాలు, తుదముట్టించడం ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు తట్టుకోవడం కష్టమే. కాబట్టి దాన్ని
ప్రజల సహకారంతో ఎప్పుడు ప్రజల్లో ఉంటా ప్రజలే రక్షణగా మార్చుకోవాలి. ప్రజలనే రక్షణగా మార్చుకోవాలి. ప్రజలు మాత్రమే కాపాడగలరు. ఎందుకంటే వ్యవస్థలు కాపాడలేవని చేతులు ఎత్తేసినాయి. న్యాయస్థానాలు మినుకు మినుకుమంటా ఉంది ఆశ న్యాయస్థానాల మీద. అవి కూడా గడికో రకంగా ఉంటున్నాయి. ఎవరికి ఎప్పుడు ఎలాంటి చెప్తాయో తెలియట్లేదు. పూర్తిగా విశ్వాసం కోల్పోయాం. వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోతే ప్రజలు చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ఈ స్వేచ్ఛ కోల్పోయిన తర్వాత స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛ కోల్పోయారు. ఇది తాత్కాలికమే, పర్లేదు, ఈ గండం గట్టెక్కితే చాలు, ఈ గంట గడిస్తే చాలు అన్నట్టున్న పరిస్థితుల నుంచి ఈ ప్రమాదం శాశ్వతం. రేపు నీ భూమి కూడా నీకు ఉండదు, నీ ఇల్లు నీకు ఉండదు, నీ బతుకు నువ్వు బతకలేవు, నీ తిండి నువ్వు తినలేవు అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత వగచినా విలపించినా రోధించినా ఫలితం ఉండదు. ఈసారి ఇలాంటి దుర్మార్గాలకి అరాచకాలకి అడ్డుకట్ట వేయకపోతే మన చేతిలో ఉన్న పాశుపతాస్త్రం ఆయుధం ఈ ఓటు మాత్రమే. 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ అవకాశాన్ని మీరు వినియోగించకపోతే 100% ఓటింగ్ అవ్వాలి. ఎన్నికల రోజుని ఎవ్వరూ కూడా ఇంట్లో ఉండకూడదు, బయటకు వచ్చి ఓటేయాల. అరాచకం జరుగుతుంటే అడ్డుగా నిలబడాలి. తప్పదు. నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఇల్లు, నీ పొలం, నీ స్థలం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, మొత్తం అన్ని నీ చేతిలో ఉన్నాయి. నువ్వు తీసుకునే నిర్ణయమే నీకు శ్రీరామ రక్ష. బీటెక్ రవి గారే కాదు, అనేక మందికి థ్రెట్లు ఉన్నాయి. అంటే పరిటాల రవి గారి సినారియోలో ఆయన కూడా హోంమంత్రికి ఏమి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. దేనికంటే అధికారంలో కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ బీటెక్ రవి గారి విషయంలో ఈయన హోంమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే బెటర్ ఏమో కదా. సరే, మీడియాలోకి వచ్చి చెప్పారు. హోంమంత్రికి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుందేమో కదా రిప్రజెంటేషన్, నాకు ఇలాగా థ్రెట్ ఉంది రాజ్యం నుంచి అని. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లోనూ వాళ్ళ రక్షణ కోరాలండి. అంటే మన ప్రయత్నం అయితే మానకూడదు. పార్టీ కూడా దీన్ని చాలా అప్రమత్తం అవ్వాలి ఇలాంటి విషయాలు. ఎందుకంటే వాళ్ళు భయోత్పాతానికి గురి చేయడానికి, భయాందోళన కలిగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం. చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియట్లేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా అసలు వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజల మీద, నాయకుల మీద, పార్టీల మీద ఎందుకు ఇలా పగబట్టారు అనేటువంటి ఎవరికి అర్థం అవుతుంది. ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్లో పొత్తులు పక్కన పెట్టండి, ఈ దేశంలో భాగం కదా ఆంధ్రప్రదేశ్. లేదా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకుని మీరు పరిపాలించండి. ఈ మూడు మేము ఇలాగే చేస్తామని చెప్పండి, ప్రజలు చూసుకుంటారు ఏం చేయాలో. ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయటం అనవసరం కదా. ఇది చాలా దారుణంగా ఉందని పరిస్థితి. ఈ ప్రకృతే కాపాడాలి మనల్ని, ఎవరు కాపాడలేరండి మనం. ఓకే సార్, చూద్దాం మరి. ధన్యవాదాలండి.